హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను బాగున్నాను. మనమందరం హెల్తీగా, హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు మనం కొత్త రకం పికిల్ చేసుకుందామండి. ఇదైతే మన పికిల్ కాదు, ఆంధ్ర పికిల్ కాదు, ఆహ్, కోనసీమ పికిల్ అసలే కాదు. ఇది నేను ఒక ఛానల్‌లో చూసి చేస్తున్న పికిల్ అనమాట. అసలు ఇది మనది కానే కాదు. తెలుగు వాళ్ళు చేసే పికిల్ కాదనమాట. మిక్స్డ్ వెజిటబుల్ పికిల్ అనుకుందామండి. ఇదిగోండి ఒక పెద్ద గాజరు, అలాగే ఒక పెద్ద రాడిష్ అనమాట. ఈ 2 తీసుకున్నాను. కొలతలైతే నాకు తెలీదండి. చూసాను. నేను అప్పటికప్పుడు చెయ్యాలి అనుకున్నాను. చేసేస్తున్నాను. కొలతలనేది ఊరికే ఉజ్జాయింపున ఉంటాయి తప్పించి, అంత పెద్ద కొలతలు ఏమి నేను దీనికి చెప్పలేను. అంటే కొత్తగా చేస్తున్నాను. నేను కూడా కొత్తగా చేస్తున్నాను. బావుంటాయి. ఈసారి నెక్స్ట్ టైము కొలతలతో తప్పకుండా మీకు చూపిస్తాను. ఆహ్, ఖచ్చితంగాను. ఇది ఎలా ఉంటుందనేది నాకు కూడా తెలీదు. ఫస్ట్ టైమ్ చేస్తున్నాననమాట. పెద్ద గాజరు, అలాగే పెద్ద రాడిష్ తీసుకొని శుభ్రంగా కడిగేసేసుకొని పీల్ చేసేసుకోవాలండి. తొక్క పీల్ చేసేసుకున్న తర్వాత ఇలాగ సన్నగా పొడుగ్గా ముక్కల కింద కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత వాటరు ఆహ్, స్టవ్ మీద పెట్టుకోవాలి. నీళ్ళు అలా కొంచెం బాయిల్ అయిన తర్వాత ఒక టీ స్పూను సాల్ట్ వేసేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ ముక్కలు ఇందులో వేసేసుకోండి. వేసుకున్న తర్వాత చూసారా ఒక బాయిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఆఫ్ చేసి ఇది తీసుకొని ఒక చిల్లుల ప్లేట్‌లో వేసేసుకోండి. నీళ్ళంతా ఓడిపోయేలాగా చిల్లుల ప్లేట్‌లో వేసేసుకోవాలి. బాగా ఉడికిపోకూడదు. వన్ బాయిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలనమాట. మెత్తగా ఉడికిపోకూడదు. జస్ట్ మనకు ఆ వాసన రాడిష్ ఒక రకంగా వాసన అది ఉంటుంది కదా! అది పోవడానికి మాత్రమే. అలా వేసి నాకు అర్థమైన మటుకు చెప్తున్నాను. ఇవన్నీ హిందీ ఛానెల్‌లో చూసినవనమాట. నాకు వాళ్ళు చెప్పింది కొంతైతే నేను అర్థం చేసుకొని చేసింది కొంతనమాట. నా సొంతంగా కూడా ఉంటుంది దీంట్లోని. నాకు కొత్త కొత్తవి చేయడం ఇంట్రెస్ట్ కాబట్టి ఇట్లా చేశాననమాట. అది ఎలా ఉంటుందనేది చివర్లో చూద్దురు గాని, అది ఏమైంది, ఎలా ఉందనేది మీకు చివర్లో చూద్దురు గాని. ఇదిగోండి ఇలా మెత్తబడిపోకూడదు. అలాగా కొంచెం నీళ్ళలో ఒక్క బాయిల్ వచ్చిన తర్వాత మనం చిల్లులు దాంట్లో వేసేసుకొని ఇట్లా పెట్టేసుకోవాలి. అయితే ఒక బట్ట మీద శుభ్రంగా దీన్ని ఇలా వేసేసుకొని ఆహ్, విడివిడిగా వేసేసుకొని ముక్కకు ముక్క తగలకుండా మొత్తం బాగా పొడిగా ఆరబెట్టేసుకోవాలనమాట. బాగా ఇలా మెరిపేసుకోండి ఇలాగా. మెదిపేసుకొని ఆ మాయిశ్చర్ అనేది పోవాలనమాట. తడి లేకుండా చాలా పొడి పొడిగా అయిపోవాలి. మరీ పొడి పొడిగా ఏమి అయిపోదులెండి. ఎట్లాగో ఉడికించుకొని నీళ్ళలో ఏసాం కాబట్టి ఆ మాత్రం చెమ్మనేది కొద్దిగా ఉంటుంది. కాస్త చెమ్మ లాగేటట్టు పెట్టుకోండి. ఇదిగోండి ఈ పచ్చడికి కావాల్సినవన్నీ నేనిక్కడ పెట్టుకున్నాను. పికిల్‌కి కావాల్సినవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు ఒక 10 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను. అల్లం ముక్కలు కూడా కావాలండోయ్! అల్లం ముక్కలు కూడా ఒక గుప్పెడు అల్లం ముక్కలు తరిగేసి పెట్టుకున్నాను. ఇవన్నీ పొడి పొడిగా అయిపోయినవి దీంట్లో పెట్టుకున్నాను. ఒక్కొక్కటి వేసుకునేటప్పుడు మీకు చూపిస్తాను. దీనికి వైట్ వెనిగర్ అయితే కావాలండి. వెనిగర్ కూడా దీనికోసమే తెప్పించాననమాట. వీడియో చూసాను. బావుందనిపించింది. వెంటనే చేయాలనిపించి మా ఇంట్లో వెనిగర్ అయితే నేనేం వాడను దేనికిని. వెనిగర్ అయితే మా అమ్మాయిని ఆర్డర్ పెట్టమన్నాను. పెట్టేసింది. వచ్చేసిందనమాట. పికిల్‌కి కావాల్సినవి అన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలండి. అన్నీ హాఫ్ టీ స్పూన్ తోటే కొలతలు చెప్తున్నాను. ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ తోటి ఒక 2 హాఫ్ టీ స్పూన్‌లు ఆహ్, ధనియాలు, ఒక 3 హాఫ్ టీ స్పూన్‌లు సోంపనమాట. సోంపంతా కొత్తగా ఉంది. ఇవన్నీ మనం వాడం గదా! అయితే వాము కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వాము, అలాగే ఒక హాఫ్ టీ స్పూను పెప్పర్ అనమాట. బ్లాక్ పెప్పర్. హ్మ్. అదేంటిది మిరియాలు. అయితే మెంతులు కూడా వేసుకోవాలండి. హాఫ్ టీ స్పూన్ తోటి 2 సార్లు మెంతులు వేసుకున్నాను. ఒక టీ స్పూన్ లెక్కనమాట. ఇలా వేసేసుకొని ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. మాడిపోకుండా వేయించుకోవాలి. మన పికిల్స్‌లో ఇవన్నీ వెయ్యం కదా! కొత్తగా ఉంది. ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలనమాట. స్టవ్ వెలిగించుకొని ఇవన్నీ చక్కగా ఇలా వేయించేసుకోవాలి. మన ఊరగాయలలో అయితే ఆవకాయలు, మాగాయల్లో అయితే ధనియాలు వెయ్యము. వాము వెయ్యము. మేమైతే జీలకర్ర కూడా వెయ్యము. ఇవన్నీ కొత్తగానే ఉన్నాయి. సోంపు కూడా వెయ్యము. తర్వాత మిరియాలు గూడా వెయ్యము. ఆఖరికి ఈ ఊరగాయ హిట్టో, ఫట్టో మీరే చూద్దురు గాని ఎలా ఉంది ఏంటనేదిని. హ్మ్. ఇదిగోండి ఇలా వేయించేసుకోండి. చక్కగా వేగేంత వరకు వేయించుకోవాలన్నమాట. కమ్మటి వాసనొస్తుంది. వేగుతున్నప్పుడు మనకి వాసననేది తెలుస్తుంది. ఆ వాసనొచ్చేంత వరకు వేయించుకోండి. మరి మాడిపోయేలాగా వేయించుకోకండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి వేగిన తర్వాత. ఇదిగోండి ఒక హాఫ్ టీ స్పూన్ తోటి మన ఇదేంటి
ఆవాలు, పెద్ద ఆవాలు వేసుకుంటున్నాను అనమాట. ఒక హాఫ్ టీ స్పూన్ తోటి 3 హాఫ్ టీ స్పూన్స్ వేసుకున్నాను, అంటే 1½ స్పూన్ అనమాట. అట్లా వేసేసుకున్నాను. వేసుకుని అంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆ వేడికి అట్లా ఇదవుతుందని చెప్పి వేసుకుని పెట్టుకున్నాను. ఇదంతా కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్‌లో వేసేసుకోండి. వేసుకున్న తర్వాత పౌడర్ చేసుకోవాలి. ఎలాగంటే మరీ బాగా ఫైన్ పౌడర్ చేసుకోకూడదు. బరకగా పౌడర్ చేసుకోవాలనమాట. బరకగా పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళా మనం స్టవ్ వెలిగించుకుని ఈ మనం ఈ పికిల్‌కి ఆయిల్ అయితే పోసుకోవాలి కదా! అందుకని ఆయిల్ వేశాను. వాళ్ళైతే మస్టర్డ్ ఆయిల్ వేశారండి. నేనైతే మస్టర్డ్ ఆయిల్ వేయట్లేదు. మామూలు ఆయిలే వేసుకుంటున్నాను. నేను ఇంట్లో వాడుకునే ఆయిల్ వేసుకుంటున్నాను. పల్లి నూనె వేశాననమాట. గానుగ నుంచి తెచ్చిన పల్లి నూనె వేశాను. అది పోపులో నేను దే ఈ ఆయిల్ వేడయిన తర్వాత కలోంజీ వేసుకున్నానండి. కలోంజీ, కొంచెం ఇంగువ వేసుకున్నాను. అలాగే పసుపు కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఒక టీ స్పూను కారం వేసుకున్నాను. అంతే. వేసుకుని మనకి ఉప్పు వేసుకోవాలి కాబట్టి ఒక 2 టీ స్పూన్ల ఉప్పు వేసుకున్నాను. ఉప్పు, కారం మీరు తగినట్టు చూసుకొని వేసుకోండి. ఎందుకంటే దీంట్లో అల్లం వేసాము, తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసాము. ఆ కారం ఉంటుందని చెప్పి కారం కొద్దిగానే వేసాననమాట. ఒక టీ స్పూన్ కూడా కాదండి, హాఫ్ టీ స్పూన్ వేసానేమో. కారం అంతే వేసాను. ఒక టీ స్పూన్ వేసుకోవచ్చులేండి, మరీ అంత చప్పగా ఏం తినలేం కదా! అందుకని అట్లా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా కొంచెం ఆయిల్ అనేది చల్లగా అయిన తర్వాతే కారం వేసుకోండి. కారం మళ్ళీ నల్లగా మాడిపోయినట్టు అయిపోతుంది. అందుకని కొంచెం చల్లగా అయిన తర్వాత కారం వేసుకొని, ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఉన్నాయి కదా! ఆ ముక్కలు కూడా దాంట్లో వేసేసుకోండి. ఆ వేడికి కొంచెం ఆ మాయిశ్చర్ అంతా పీల్చేస్తుంది. ఎందుకంటే మనం ఇది ఉడికించుకున్నాం కదా! క్యారెట్, రాడిష్ ఇవన్నీ ఉడికించుకున్నాం కాబట్టి రెండూను ఆ వేడి కొద్దిగా గోరువెచ్చగా ఉన్న ఆయిల్‌లో వేసేస్తే ఆ మాయిశ్చర్ పీల్చుకుంటుంది. మనకి పాడైపోకుండా ఉంటుందనమాట అని నేను అనుకుంటున్నాను. అది మీకు చెప్తున్నాను. ఈ మనం పౌడర్ చేసుకున్నాం కదా! ఇదిగోండి బరకగా ఉండాలి ఇలాగా. బరకగా ఉన్న పౌడర్ కూడా దీంట్లో వేసేసుకోండి. దీంట్లో వేసేసుకొని ఇలా కలిపేసుకోండి ఒకసారి. ఇప్పుడు దీంట్లో మనకి పులుపు అది ఏం వేయలేదు కదా! నిమ్మకాయ వేయలేదు, దీంట్లో చింతపండు వేయలేదు, మామిడికాయ వేయలేదు. మరి పులుపు లేకుండా పికిల్ ఎట్లా ఉంటుంది? మరి బావుండదు కదా! నిలవ కూడా ఉండదు ఇట్లా చేసేసుకుంటే. అందుకని ఇప్పుడు మనం దీంట్లో వేయాల్సింది ఒకటుందండి. అదే ఇదిగోండి వైట్ వెనిగర్ అనమాట. ఇది దీనికోసమే తెప్పించాను నేను. ఈ వైట్ వెనిగరు దీంట్లో వేసుకుందాము. నిమ్మకాయ రసం పిండుకునేవాళ్ళు నిమ్మకాయ రసం కూడా పిండుకోవచ్చు. లేదు అంటే గనక ఈ వైట్ వెనిగర్ వేసుకుంటే కూడా బావుంటుందనమాట. పులుపు కోసం అని చెప్పి ఇదిగోండి ఇది పావు మెజరింగ్ కప్పుల్లో పావు కప్ అనమాట. ఈ పావు కప్పులో గీత ఉంటుంది కదా! ఆ గీత సకానికి అనుకోండి. పావు కప్పులో సగం వెనిగర్ వేసుకొని దీంట్లో కలిపేసుకోండి. అది కొంచెం పులుపు చూసుకొని అడ్జస్ట్ చేసుకొని మీరు వేసుకోవాలన్నమాట. ఉప్పు, కారం, పులుపు అనేది మీ చాయిస్ అనమాట. మీరు ఒకవేళ చెయ్యాలి అనుకుంటే ఇట్లా చేసుకొని కలిపేసుకోండి ఇలాగా. చల్లగా అయిన తర్వాత ఇలాగా వెనిగర్ వేసుకుని కలిపేసేసుకుని మనం కాసేపు ఇంకా బాగా చల్లగా అయిపోయిన తర్వాత బాటిల్లో పెట్టేసుకుందాము. ఇప్పుడు టేస్ట్ అయితే చేయాలి కదా! టేస్ట్ చేశాను. ఫ్రాంక్‌గా చెప్తున్నాను. ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కాబట్టి చేదుగా ఉందండి. అస్సలు బాలేదు. నాకైతే వాడి అబ్బా! ఇదేదో పోయింది. పచ్చడైతే పోయింది. సరిగ్గా లేదు అని చాలా ఇదైపోయింది నాకైతే, నిజం చెప్తున్నాను. చేదుగా ఉంది. ఎందుకంటే ఆవాలు వేసాం కదా! వాళ్ళు వేసిందేమో తెల్ల ఆవాలండి. నేను వేసిందేమో నల్ల ఆవాలనమాట. మనం రెగ్యులర్‌గా వాడుకుంటాం కదా! అది. అందుకని ఆయిల్ కూడా నేను మస్టర్డ్ ఆయిల్ వేయలేదు. వాళ్ళు వేసింది మస్టర్డ్ ఆయిల్ అనమాట. నేను వేసింది పల్లి నూనె వేశాను. అందుకని ఇదేదో పాడైపోయింది. అసలు ఇంకా బాలేదని చాలా డిసప్పాయింట్ అయిపోయాను ఫ్రెండ్స్. అసలా చాలా బాధ అనిపించింది. ఇంత కష్టపడి చేశాను. ఇదేమో ఇట్లా అయిపోయింది ఏంట్రా దేవుడా అనుకున్నాను. దీన్ని ఇంకా అది చూడలేదనమాట. ఇంక దీన్ని తీసుకెళ్ళి బాగా చల్లగా అయిపోయిన తర్వాత బాటిల్‌లో పెట్టేసుకున్నాం కదా! ఇదిగో చూడండి, బాటిల్‌లో పెట్టుకున్న తర్వాత బాగా చల్లగా అయిపోయిన తర్వాత మూత పెట్టేసి పచ్చళ్ళ గూట్లో పెట్టేసి దాన్ని ఇంకా పట్టించుకోలేదనమాట. సర్లే దాన్ని ఎలా ఉంటే అలాగే చూద్దాం. చేదుగా ఉంది. దాన్ని చూడలేము ఇప్పుడు అసలు అని చెప్పి అలా వదిలేసాను. ఇంకా ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. సరే రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం అని చెప్పి అలా వదిలేసాను. తర్వాత ఒక నెల రోజుల తర్వాత చూసాను. ఇదిగోండి ఈ ఊరగాయ పెట్టి దాదాపు నెల రోజులైంది. నెల రోజుల నుంచి దీన్ని అబ్జర్వేషన్‌లో పెట్టా. ఎలా ఉంటుంది చూద్దామని. దీంట్లో వేస్తాను.
పడట్లేదు, వేసి చూపిస్తాను ఉండండి ఒక్క చేత్తో. ప్లీజ్ ప్లీజ్ పడవే. అది పడింది చూసారా? ఇదిగోండి క్యారెట్, అలాగే రాడిష్, తర్వాత గాజర్, పచ్చిమిర్చి, అల్లంతో చేసిన పికిల్. చూడండి కనిపిస్తుందా? టేస్ట్ అయితే బాగుందండి. నెల రోజుల తర్వాత తీసాను అనమాట. ఇదేది బాగుండదులే, సరిగా ఉండదని అనుకుని దాన్ని అలాగే చిన్న చూపు చూసాను దాన్ని. అది కాస్త బాగుందండి. ఇప్పుడు చూసాను, నెల రోజుల తర్వాత ఎలా ఉందో చూద్దామని చెప్పి చూసాను అనమాట. నచ్చింది, నాకు నచ్చింది. బాగా ఊరింది అనమాట. బాగుంది, పులుపులుగా, కొంచెం కారం కారంగా బాగుంది. ఫస్ట్లో కొంచెం ఘాటుగా ఉంది, కొంచెం చేదు ఉంది. నచ్చలేదు అనిపించింది, బాగాలేదు, పాడైపోయింది అనుకున్నాను. ఆ విషయమే తర్వాత మీకు చూపించి చెప్దామని అనుకున్నాను. ఒక నెల రోజులు ఉంచేసి అది పాడైపోతుంది, అలాగే బూజు పట్టేస్తుంది అని అనుకున్నాను. కానీ అస్సలు బూజు ఏం పట్టలేదండి. ఒక నెల రోజులు ఉన్నా కూడా చక్కగా ఉంది, నిలవ ఉంటుంది అనమాట. ఇదిగోండి, ఇవన్నీ చక్కగా ఊరాయి. ఆవగాటు కూడా పోయింది, చేదనేది లేదు. ఫుల్ వీడియో చూడండి, మీకు అర్థమైపోతుంది ఎలా చేశాను ఏంటనేది, మీకే అర్థమవుతుంది. మధ్యలో నంచుకొని తినచ్చు, ఇలాగే ఒక సాంబార్లోనూ అట్లా తినచ్చు. తర్వాత మనం రైస్లో కూడా కలిపేసుకుని తినేసేయచ్చు. చాలా బాగుంది. నేను ఇది టేస్ట్ చేస్తాను. ఆల్రెడీ టేస్ట్ చేసాలండి, బాగోపోతే నోటికి ఎక్కదు అసలు. బాగుంది, ఇప్పుడు చేయలేదు. ఫస్ట్లో అయితే 1 వీక్ దాకా కూడా చేదుగా ఉందండి. అందుకే ఇంక పోయింది, బాగోలేదు, ఇది మనం ఫెయిల్ అయిపోయాం అనుకున్నాను నేను. ఇప్పుడు చూస్తే అమ్మయ్య బాగానే వచ్చేసింది, సెట్ అయిపోయింది, బాగుంది అనుకున్నాను. చాలా బాగుంది. ఫుల్ వీడియో చూడండి, మీకు నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి కొత్త కొత్త చేయడం నాకు చాలా చాలా ఇష్టం అనమాట. ఇది కూడా నేను ఎక్కడో దేంట్లో చూశాను, ఒక ఛానల్లో చూశాను అనమాట, పేరు గుర్తు రావట్లేదు నాకు. దాంట్లో చూసినవి చేశాను అనమాట. ఎలా ఉంటుందో ఒకసారి మనం ట్రై చేద్దామని చెప్పి. యాక్చువల్గా మన పచ్చళ్ళు ఇవి కాదు, మా ఆంధ్ర సైడు, మా కోనసీమ సైడు అయితే ఇలా అసలు చెయ్యము. మన తెలుగు వాళ్ళు పెట్టుకునేవి కాదని అనుకుంటున్నాను. నేనైతే ఎప్పుడు చేయలేదు, అయితే ఫస్ట్ టైం చూశాను, చేశాను. సూపర్ సక్సెస్ అయ్యింది, బాగుంది. కాకపోతే వాళ్ళు చెప్పింది మస్టర్డ్ ఆయిల్ వేశారండి, తర్వాత తెల్ల ఆవాలు కూడా వేశారు. నేను ఆ రెండూ వేయలేదు, మన స్టైల్లో నా దగ్గర ఉన్నవి నేను వేసి చేశాను అనమాట. మిగిలినవన్నీ వాళ్ళు చెప్పినట్టు చేశాను, చెప్పినట్టుగా కొన్ని నాకు నచ్చినవి వేశాను అనమాట. మస్తుంది. ఉత్తి కూడా తినేసేయచ్చు, అట్లా ఉందన్నమాట. బాగుంది, నిజంగా బాగుంది. బాగపోతే ఇలా తినలేం కదా, చేదుగా ఉంటే అలా అనిపిస్తుంది. లేదు కాబట్టి నేను తింటున్నాను. సూపర్, సాధించా. బాగోదేమో మీకు చెప్దాము, ఇది బాగాలేదండి, సరిగా రాలేదని మీకు చెప్దాం అనుకున్నాను, కానీ ఆ అవకాశం లేకుండా అయ్యింది. అది మనం చేస్తే అలాగే ఉంటుందిలేండి, ఏదైనా కూడా. అంటే నాకు గొప్ప నేను చెప్పుకోవడం కాదు, మా వాళ్ళు అందరూ చెప్తారు. ఇంతేనండి. నచ్చిందా మీకు? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇది చూసి చేసుకుని ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి, ఓకేనా? నాకైతే భలేగా నచ్చేసింది. దీన్ని ఇన్ని రోజులు చూడలేదు, ఇప్పుడు చూసాం కాబట్టి వెనక్కి తోసేసేదాన్ని, సరిగా ఉండదని ఒక గట్టి నమ్మకం అనమాట. ఆ నమ్మకంతో వెనక్కి తోసేసాను. ఇప్పుడు తీసాను కాబట్టి దీన్ని ఇంకా మొత్తానికి కొనేస్తాం. ఉత్తిగా చక్కగా మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చి, నోరు బాగోపోయినా కూడా ప్రయాణాలు చేసి ఉంటాను చూడండి, ఎక్కడికైనా భోజనానికి అది వెళ్ళొచ్చినప్పుడు 4-5 రోజులు మనకి అసలు ఇంటి భోజనం తినాలనిపిస్తూ ఉంటుంది, పిల్లగా కారంగా తినాలనిపిస్తుంది కదా. ఆ టైంలో ఇది సూపర్గా ఉంటుందండి, బాగుంది. అల్లం ఘాటుతోటి, పచ్చిమిరపకాయలు అస్సలు కారం లేదు, దాంట్లో ఊరిపోయింది కదా, చాలా చాలా బాగుంది. సూపర్, నాకైతే హ్యాపీగా ఉంది, ఫుల్ హ్యాపీ, మంచిగా నాకైతే నచ్చింది. ఇది కూడా బాగుంది. బాయ్. మరొక మంచి కొత్త రెసిపీతోటి ఏదైనా ఒకటి మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేసి కొత్త రెసిపీ నేర్చుకుని, నాకు ఇలా కొత్త చేయడం ఇష్టం అనమాట. అలా చేసి మీ వరకు తీసుకొస్తాను, ఓకేనా? బాగున్నా బాగోపోయినా మీ వరకు తీసుకొచ్చి చెప్తాను నేను ఖచ్చితంగా. బాగుంటే బాగుందని చెప్తాను, బాగలేకపోతే బాగలేదని చెప్తాను, ఓకేనా? సరే, బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు. అబ్బా సూపర్ ఉంది, భలేగా ఉంది అసలు. దీన్ని ఇన్ని రోజులు పక్కన పడేస్తాను. ఈ పచ్చడి ఆ రోజు చేసింది బాగాలేదేమో అనుకున్నాను నేనైతే. ఇది పోయింది, సరిగా లేదనుకున్నాను, కానీ బాగా వచ్చింది.